వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే స్వప్న గారు. నమస్తే సార్, మనం అయితే న్యూమరాలజీ పరంగా చాలా విషయాలు చెప్తూ వస్తున్నాం సార్. సార్, జనరల్గా ఏంటంటే ఇప్పుడు పిల్లలు పుట్టంగానే పేర్లు పెడుతూ ఉంటాము. కాకపోతే మనకి ఆస్ట్రాలజీ పరంగా చాలా మంది చూపించుకొని పెడుతూ ఉంటారు, కానీ అంటే వాళ్ళు పుట్టిన నక్షత్రం బట్టి రాశి బట్టి పేరు పెడుతూ ఉంటారు, ఈ లెటర్స్ రావాలి ఇవి ఉండాలి అని చెప్పి. అలా కాకుండా ఇప్పుడు మనకి న్యూమరాలజీ పరంగా మీరు చూస్తే కనుక ఎట్లా పేర్లు పెట్టాలంటారు? అంటే వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ అవి కన్సిడర్ చేస్తారా, లేకపోతే ఎలా ఉండాలి నేమ్స్ అనేవి వాళ్ళకి ఎలాగ సెట్ అవుతాయి? పుట్టిన పిల్లలకి పేర్లు ఎలా పెట్టుకుంటే వాళ్ళ అదృష్టం కలిసి వచ్చి వాళ్ళకి చాలా బాగుంటుంది, అంటే ఆ లైఫ్ ఒక వైబ్రేషన్తో చాలా యాక్టివ్గా మంచిగా అన్నిట్లో ముందుండేలాగా ఉండాలి అంటే వాళ్ళ పేర్లు ఎలా పెట్టాలి? ఈ విషయాలు ఒకసారి చెప్పండి సార్. ఎస్ మ్యామ్. నిజంగా దీంట్లో మనకి న్యూమరాలజీలో ఒక పెద్ద లెసన్ ఉంటుంది. దీన్ని న్యూ బర్న్ బేబీ నేమ్స్, అప్పుడే జన్మించిన పిల్లలకి పేర్లు ఎలా మీరు డీకోడ్ చేసి పెట్టాలి. లేదంటే ఇట్స్ ఎ బిగ్ లెసన్. దాదాపు వారం రోజులు నడుస్తుంది ఈ లెసన్ మీరు నేర్చుకున్నప్పుడు. 7 days అంటే ఎంత పెద్ద సబ్జెక్ట్ మీరు ఇమాజినేషన్. అంటే వాళ్ళ లైఫ్ మొత్తం దాని మీద డిపెండ్ అన్ని కోడ్స్కు సంబంధించింది. అంటే మనకి 9 కోడ్స్ ఉంటాయి. 9 కోడ్స్లో మీకు డెస్టినేషన్తో తీసుకుంటే 81 కోడ్స్ ఉంటాయి, 81 కోడ్స్ ఉంటాయి పిల్లలు. అంటే 9 డేట్లలో ఒక్కొక్కటి 9 ఉంటాయి, 9 9 81, 9 9 81 అన్ని కోడ్స్లలో వీళ్ళకి జనరేట్ అయ్యింది అనమాట. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. వాస్తవంగా నేను లాస్ట్ టైము న్యూబర్న్ బేబీ నేమ్స్ వీడియో చేసినప్పుడు పేరెంట్స్ అసలు మామూలు రెస్పాన్స్ చేయలేదు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. అందరికీ అసలు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి. ఇది చాలా వైబ్రేటెడ్. వాస్తవంగా ఏంటంటే మీరు పిల్లలకి ఏమిస్తారో ఏమోలే కానీ మంచి పేరు ఇవ్వండి. నేనైతే దీంట్లో స్పెషలిస్ట్ని. చాలా మంచి మంచి నేమ్స్ మీకు ఇస్తాను. చాలా వండర్ఫుల్గా చాలామంది పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళందరికీ కూడా శుభమస్తు. అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సార్, అసలు ఏ అంశాలు చూస్తారు సార్ పేరు పెట్టేటప్పుడు? ఇప్పుడు తల్లిదండ్రులకి అంటే కొంతమంది పిల్లల్ని మనం చూస్తూ ఉంటాము, అంటే మొండిగా బిహేవ్ చేస్తూ అమ్మ నాన్న మాట వినట్లేదు, లేకపోతే పెద్ద అయినాక వాళ్ళని చూడట్లేదు, పట్టించుకోవట్లేదు, ఇలాంటి కంప్లైంట్స్ వింటాము. సో పేరెంట్స్ కి తగ్గట్టు కూడా పేరు పెడతారా? అంటే వాళ్ళకి లింక్ అయ్యేలాగా ఏదైనా అలా ఉంటుందా? ఎట్లా చూస్తారు? అసలు ఏ అంశాలు చూస్తారంటారు పేరు పెట్టేటప్పుడు? మేజర్గా అయితే నెంబర్ 1 పాప జన్మించిన డేట్. ఓకే, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో మేము టైం కాల్కులేట్ చేస్తాం, కానీ న్యూమరాలజీలో అసలు టైం కూడా అవసరం లే, ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్. టైం మేము ఎక్కడ చూస్తామనంటే కొన్ని కేసులలో రేర్గా ఇప్పుడు టిన్స్ ఉంటారు, మామూలుగా కవలలు జన్మిస్తారు, ఇద్దరు పోలికలు అట్లే ఉంటాయి కానీ జీవితం అట్లా ఉండదు, మారిపోద్ది. ఒకళ్ళు ఇలా ఉంటారు, ఒకళ్ళు అలా ఉంటారు, చేంజ్ అయిపోద్ది. ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు టైం బీయింగ్ అక్కడ ఫ్యాక్టర్ చేస్తూ ఉంటుంది. అది మేము డీకోడ్ చేసాం చాలాసార్లు. తర్వాత తల్లిదండ్రులకు అనుకూలంగా వీళ్ళ పేర్లు పెట్టడానికి సాధ్యపడదు, కానీ వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తల్లిదండ్రులకు పనికి వస్తుంది కొన్ని సందర్భాలలో. ఇప్పుడు మీ జన్మకుండల రిపోర్ట్లో మీకు ఒక నెంబర్ మిస్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ పాప బాబు ఉన్నారు, మీకు ఎవరిదో ఒకళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే మీ జన్మకుండల రిపోర్ట్ పరిపూర్ణం అవుతుందంటే తీసుకోవచ్చు ఒకసారి. ఆప్షన్ ఇస్ దేర్, అదొకటి ఉంది. కానీ మీ డేట్ వీళ్ళకి తీసుకోవడానికి లేదు. మీ ద్వారా మీ బ్లడ్ ఉద్భవించిన దాంట్లో నుంచి మీరు తీసుకోవచ్చు, కానీ మీరు వీళ్ళకి ఇస్తానికే ఏం లేదు. కాబట్టి పిల్లల పేర్లకి తల్లిదండ్రుల పేర్లకి ఎలాంటి సందర్భం లేదు. కానీ నేను తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటానంటే అసలు వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వీళ్ళ జన్మకుండల రిపోర్ట్లో ఏం మిస్ అయినాయి ఇవి చూస్తాను. ఎందుకంటే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఏమైనా పనికి వస్తుంది, అది చెక్ చేస్తానికి తీసుకుంటా. పెద్ద ప్రాసెస్. దీంట్లోనే కొంచెం డిలే అవుతా ఉంటుంది వీళ్ళకి. అయితే వీళ్ళు కొంచెం హర్రీగా ఉంటారు. కొంతమంది ఈరోజే 21 డే ఉంటుంది అంటే పేరు పెట్టేది, అక్కడ పాపం హర్రీ అవుతూ ఉంటారు. కొంతమంది ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను కూడా మానవునే కదా, మామూలుగా అన్ని అంటే అంత ఈజీ కాదు, అంటే పర్ఫెక్ట్గా చూడాలి. నా ఇంటెన్షన్ ఏంటంటే నేను ఎవరితో చేపాను, నేనే చేస్తా. అది లేట్ అయినా పర్వాలేదు, నేనే చేస్తా. నేనే చేసి నేనే ఇస్తే నాకు సంతృప్తి, నేను పెట్టానని చెప్పేసి. అంతేగాని మంచి మంచి నేమ్స్ ఇస్తా, పరేషాన్ అవుతారు. మంచి పేర్లు ఇస్తాను నేను. సార్, ఇంకొక చిన్న సందేహం. జనరల్ గా పేరు ఒకటి పెట్టుకుంటారు, కానీ విడిగా ఇంట్లో పిలిచే పేరు షార్ట్ కట్ గానీ నిక్ నేమ్స్ అంటారు, ఇట్లా పిలుస్తూ ఉంటారు. అలా పిలవచ్చు అంటారు? పిలవచ్చు. ఇది పెద్ద దరిద్రం. వాస్తవంగా ఈ నిక్ నేమ్స్ అనే సంస్కృతి మనది కాదు. ఎక్కడి నుంచో మనకు అది ట్రాన్స్మిషన్ అయిపోయి ఇక్కడికి వచ్చేసి అది ఎక్కడో టిస్తా వేసుకొని కూర్చుంది ఇప్పుడు, కానీ అది మనది కాదు అసలు. వాస్తవంగా ఇది ఇతర దేశాలలో నిక్ నేమ్స్ అనేవి బాగా ఉంటాయి. మీరు ఈ నిక్ నేమ్స్తో పిలవటం మూలంగా ఒరిజినల్ నేమ్ యొక్క పవర్ పోతుంది.
దీన్ని కాలింగ్ పవర్ అంటారు. కాలింగ్ నేమ్ అని కూడా మేము అడుగుతాం. అసలు ఎట్లా పిలుస్తారు మీరు చెప్పండి అని కూడా అడుగుతాం మేము. అవును. అది వెరీ డేంజరస్. అట్లా పిలవద్దు మీరు. ఏదైతే పేరు పెట్టుకుంటారో పేరునే పిలవండి, ఏం పోయింది, అక్కడ వైబ్రేషన్ బాగా వస్తుంది మీకు. అంతే. పిల్లలకు కూడా వైబ్రేషన్ కావాలి, లేదంటే వీళ్ళ మనస్థితి ఇప్పుడు రానున్న కాలం చాలా టఫ్ మేడం. అవును. ఇప్పుడు మనం ఉన్నంత స్ట్రాంగ్గా వీళ్ళు ఉండలేరు. అంతే. చాలా డెలికేట్ పీపుల్. ఇంకా వచ్చేటోళ్ళు ఇంకా డెలికేట్ అవుతారు. వీళ్ళంతా మొబైల్కి ల్యాప్టాప్కి బాగా బానిసలు అయిపోయి బతుకుతారు వీళ్ళు. అదే. వీళ్ళకి గింత ఉపద్రవం వచ్చినా కూడా తట్టుకోలేరు. అలాంటి వాళ్ళకి కొంచెం వైబ్రేషన్ మనం పెంచాలి తప్ప తుంచొద్దు. అవును. మీరు నేమ్లో వైబ్రేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా. అందుకే లక్కీ నేమ్ పెట్టండి మంచిగా. న్యూబర్న్ బేబీ నేమ్స్, వండర్ఫుల్ నేమ్స్ అవైలబుల్ ఇయర్. మీకు చాలా విషయాలు మనకు అవైలబుల్ ఉన్నాయి. ఏఐ ఉంది, చాట్ జీటీపీ ఉంది, మస్తు ఉన్నాయి. మీరు అందులో కూడా సెర్చ్ కొట్టుకోవచ్చు. కానీ మీకు అందులో ఉన్నా కూడా నెంబర్ సరిగా ఉండదు మీకు. మీ బాబు జన్మించిన, మీ పాప జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి, పేరులో మొదటి అక్షరం ఏది ఉండాలి, అసలు వాళ్ళ లక్కీ లెటర్స్ అందులో ఏది ఇమ్మడించబడాలి, ఇవన్నీ దానికి తెలియదు. అవును. ఇప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళ సిఇఓస్ కూడా అనౌన్స్ చేసిన సందర్భం ఉంది. చాట్ జీపీటీలో కానీ ఏఐలో కానీ మేము పెట్టిన సమాచారం ఏదైతే ఉందో ఓ గురువుల దగ్గర నుంచి, ఒక నిశ్చేష్టుల దగ్గర నుంచి తీసుకొని పెట్టిందే తప్ప మేమేం కొత్తగా వండి నూరి క్రియేట్ చేసింది ఏం పెట్టలేదు. వాళ్ళు ఇచ్చిన సమాచారమే పెట్టాం. అంటే మేము ఇచ్చిందే కాబట్టి మేము ఇచ్చింది మేమే చేస్తే ఇంకా బాగుంటుంది కదా. దట్ ఈస్ ద మ్యాటర్. కాబట్టి పిల్లలకు మంచి పేర్లు పెట్టండి ఫ్రెండ్స్, మంచి పేర్లు పెట్టండి. నవదంపతులకు అందరికీ స్వాగతం. పిల్లలు ఎవరైతే జన్మించున్నారో వాళ్ళకి మంచి పేర్లతో మీరు ప్రసాదించండి. 2000 నేను చాలాసార్లు చెప్పా, 2000 సంవత్సరం తర్వాత జన్మించిన పిల్లల జన్మకుండల రిపోర్ట్లో 1వ నెంబర్ మిస్, 9వ నెంబర్ మిస్, 2వ నెంబర్ ఎక్స్ట్రా, 6వ నెంబర్ ఎక్స్ట్రా, ఇట్లా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ స్థితి మారిపోతూ ఉంటుంది. వాళ్ళ మానసిక స్థితి మారిపోద్ది, జంప్ అయిపోద్ది. కాబట్టి వాటన్నిటిని డీకోడ్ చేసుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకంటే మీ పిల్లలకు సరి అయిన ఫ్యూచర్ ఇవ్వాల్సిన బాధ్యత మీదే. మీరు వాళ్ళని సక్రమంగా హ్యాపీగా పెంచగలిగితే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మళ్ళీ సక్రమంగా పెంచగలుగుతారు. అదేవిధంగా రిపీటెడ్గా మిమ్మల్ని కూడా చాలా ప్రశాంతంగా చూసుకోగలుగుతారు. లేదంటే ఇబ్బంది అయింది. మళ్ళీ ఒక చిన్న విషయం ఇన్ని విషయాలకు దృక్పథం చేస్తుంది. కాబట్టి మీరు మంచి నేమ్స్ ఇవ్వండి. న్యూబర్న్ బేబీ నేమ్స్, వండర్ఫుల్ నేమ్స్ ఉన్నాయి మన దగ్గర. జస్ట్ మీరు కింద నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, కాల్ బ్యాక్ చేయండి. ఏం పంపొద్దు. మీ బాబు పాప డేట్ ఆఫ్ బర్త్, టైం 2 పెట్టండి చాలు. మిగతాదంతా నేను రాసేస్తాను. మీ కుండలి 100 years పనికి వస్తుంది. మళ్ళీ అది ఇప్పుడు రాసేది కొద్దిసేపైనా, ఈ ఇయరా ఈ నెల కాదు, వాళ్ళ పిల్లలకి జీవితాంతం పనికి వస్తుంది. ఆ నేమ్ జీవితాంతం ఉంటుంది కదా, కుండలి కూడా జీవితాంతం పనికి వస్తుంది. ఇక పెద్ద అవుతున్న కొద్దీ మార్చుకోవాల్సిందేంటి, లక్కీ మొబైల్ నెంబర్ ఇవ్వండి పిల్లలకి, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, లక్కీ వెహికల్ నెంబర్ ఇవ్వండి, లక్కీ మ్యారేజ్ డేట్ చేయండి. చాలు. ఇక మ్యారేజ్ తర్వాత వాళ్ళ జీవితం స్టార్ట్ అయిపోతుంది కదా. అక్కడ వరకు మీరు చూసే పరిపూర్ణంగా చూడండి, పర్ఫెక్ట్గా చూడండి, సరిపోద్ది. మీ బాధ్యత నిర్వర్తించినట్టు అయిపోతుంది. హ్యాపీగా ఉంటారు వాళ్ళు. తదాస్తు. ఎస్. సో యూనివర్స్ కూడా ఇప్పుడు తదాస్తు అన్నది కాబట్టి మీరు కూడా మంచి నిర్ణయం తీసుకోండి. ఎవరికైతే మీ పిల్లలకి పేర్లు పెట్టిందంటే చిన్న కన్క్లూజన్ సస్పెక్ట్ ఉన్నా కూడా వెంటనే నాకు కాల్ బ్యాక్ చేయండి. ఆ పేరుని డీకోడ్, మీరు పేరు పెట్టుకున్నా పర్వాలేదు, ఆ పేరుని కూడా డీకోడ్ చేద్దాం. ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఏ పదంతో మొదలైంది, ఏ లెటర్స్తో స్టార్ట్ అయింది, అవన్నీ మనం ఒకసారి డీకోడ్ చేసి మళ్ళీ మీరు కరెక్ట్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ మీరు 10వ తరగతి తర్వాత మార్చాలంటే సర్టిఫికేట్ పెద్ద గజిటెడ్ అంత పెద్ద చికాకు ఉంటుంది. ముందే చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీ వాళ్ళ తరపున? ఇంకా మీరు అడుగుతారు కదా. అదే నిక్ నేమ్స్ అయితే అడిగాను. నిక్ నేమ్స్, నో నిక్ నేమ్స్, నో నిక్ నేమ్స్. ఎస్, నో షార్ట్ కట్స్, నో నిక్ నేమ్స్. పరిపూర్ణంగా పిలవండి, పరిపూర్ణమైన పవర్ వస్తుంది. చాలా హ్యాపీగా ఉంటారు పిల్లలు. సార్, అంటే మీరు ఇప్పుడు పేరు పెట్టేటప్పుడు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్, అంటే ఇప్పుడు నక్షత్రం వీటి బట్టి, అంటే ప్రతి నక్షత్రానికి స్టార్టింగ్ లెటర్స్ అని ఉంటాయి కదా, అలా చూస్తారా లేకపోతే న్యూమరాలజీ పరంగా చూస్తారా? ఎస్, మీరు నక్షత్రం అంటే మళ్ళీ ఆస్ట్రాలజీకి వెళ్ళిపోతుంది, జ్యోతిష్యానికి వెళ్తుంది. నేను జ్యోతిష్యుని కాదు, ఓన్లీ న్యూమరాలజిస్ట్. నెంబర్ రూల్స్ ద వరల్డ్. ఓన్లీ నెంబరే. మీరు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు ఒక 3 లక్కీ నెంబర్లు ఉంటాయి, వాటిని డీకోడ్ చేస్తాం. దాంట్లో పవర్ఫుల్ ఏంటి, దాంట్లో 1, 6 కొంచెం తేడాగా ఉంటాయి. అట్లా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7, 10, 25 డేట్లో జన్మించారనుకోండి, 2, 4, 6 లక్కీ నెంబర్ ఉంటాయి వాళ్ళకి. 2 అంటే డెలికేట్, 4 అంటే మళ్ళీ రాహు. వీళ్ళని పెట్టాం, వీళ్ళని వాడొద్దు మీరు. 6 నెంబర్ ఒక్కటే శుక్రాచార్యుని గట్టిగా పట్టుకోవాలి, రాసేసుకోవాలి, పూసేసుకోవాలి, జేబులు వేసుకోవాలి, మొబైల్లో పెట్టాలి, బ్యాంక్ అకౌంట్లో పెట్టాలి, వెహికల్ అన్నింటిలో దీన్ని 6లో పెట్టేయాలి. 6లో పెడితే వాళ్ళు సెట్ అయిపోతారు. ఎస్. కొంతమంది తెలియకుండానే పేర్లు అక్షరాట్ వాళ్ళది శత్రు నెంబర్ వస్తుంది. చాలా స్ట్రగ్, ఎందుకు అవుతారో అర్థం కాదు. అరే బాగానే ఉంది కదా. చిన్నపిల్లలకు గుండె జబ్బులు వస్తూ ఉంటాయి, చిన్నపిల్లలకు క్యాన్సర్ వస్తుంది, చిన్నపిల్లలకు షుగర్ వస్తుంది.
ఇవన్నీ ఎందుకు వస్తాయి? 7వ నెంబర్ల పేర్లు ఉంటే వస్తాయి. ఓకే. మీరు చూసుకోండి ఒకసారి, 25 అక్షరాలు ఉన్నా, టోటల్ వేస్తే 7 వచ్చినా, ఇలాంటి పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. జన్మకుండల రిపోర్ట్లో 7వ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయితే ఆరోగ్యం ఇబ్బంది అవుతుంది. ఓకే. 4వ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయితే మ్మ్. ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. ఇలాంటివన్నీ ఉంటాయి, చాలా డీకోడ్స్ ఉంటాయి. మ్మ్. కాబట్టి ఇవన్నీ సెటరేట్ చేసి పర్ఫెక్ట్ నెంబర్ ఇచ్చేస్తాం, పరిపూర్ణంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. తప్పకుండా ఎస్. సార్. సో విన్నారు కదా, అంటే మనకి పుట్టిన పిల్లలకి ఎలాగ పేర్లు పెట్టాలి, దేన్ని బట్టి పెడితే కనుక వాళ్ళ లైఫ్ అనేది చాలా బాగుంటుంది అన్న విషయాలు అయితే సార్ మనకి ఎంతో క్లియర్గా తెలియజేశారు. ఒక్కసారి ఆల్రెడీ పెట్టిన పేర్లు అయితే కనుక ఎలా ఉన్నాయి ఆ నేమ్స్ ఒకసారి చెక్ చేయించుకోవాలి అన్నా, లేకపోతే ఇప్పుడే పుట్టిన పిల్లలకి పేర్లు కొత్తగా పెట్టాలి అన్నా కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మ్యామ్.